ఆగస్టు 15 ప్రారంభించినటువంటి శ్రీశక్తి పథకం ఎలా జరుగుతుందని చెప్పి అన్ని డిపోలు తిరిగి సమీక్షించడం జరిగింది. అన్ని చోట్ల కూడా చాలా సత్ఫలితాలు వచ్చినాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఇబ్బందులు లేకుండా ఒకటి, తర్వాత అవసరం లేని ప్రయాణాలు చేయకుండా చాలా అవసరం వరకే ప్రయాణం చేసుకుంటూ చాలా బాధ్యతాయుతంగా మహిళలైతేనేమి పిల్లలైతేనేమి శ్రీశక్తి పథకాన్ని వాడుకుంటున్నారు. ఇది చాలా చక్కగా విజయవంతంగా నడుస్తూ ఉంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్థిక లోటు మాకేం జరుగుతుందో అది మొత్తం కూడా ప్రభుత్వం రీయింబర్స్ చేయడం ద్వారా ఆర్టీసీకి ఏదైనా ఇబ్బంది లేకుండా ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతూ ఉన్నాము. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా స్వయాన ముఖ్యమంత్రి గారే తెలియజేశారు. బస్సులో ఉన్నటువంటి డ్రైవరు కండక్టర్లతో పాటు గ్యారేజ్ స్టాఫ్ అంటే మెకానిక్లు, అసిస్టెంట్ మెకానిక్లు, డిప్యూటీ మెకానిక్లు, ఆర్టిజాన్స్ వీళ్ళందరూ కూడా కష్టపడబట్టే ఈ స్కీమ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నట్టు వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న బస్సులతోనే స్కీమ్ రన్ చేయడం, వాటిని మళ్ళీ మరమ్మతులు చేసుకుని చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ 1050 బస్సులకు సంబంధించి 750 బస్సులకు సంబంధించి అప్రూవల్స్ వచ్చేసినాయి. ఇంకొక 300 బస్సులకి త్వరలో అఫీషియల్గా అప్రూవల్ ఇస్తారు. అంటే 1050 బస్సులు వీళ్ళ త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్లో 12 ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ మన విశాఖపట్నం, సింహపురి అంటే సింహాచలం డిపో, అదే గాజువాక డిపో, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కర్నూలు ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఎలక్ట్రిక్ బస్సులు వీళ్ళ త్వరలో రాబోతున్నాయి. 1050 బస్సులు. ఇవి కాకుండా వీళ్ళ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సు కూడా తీసుకోవాలని, ముఖ్యంగా వచ్చే సంవత్సరం వచ్చే గోదావరి పుష్కరాల లోపు రాజమండ్రి ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వీళ్ళ త్వరలో ఆ బస్సులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఏది అయినప్పటికీ బస్ స్టేషన్స్ని ఆధునీకరించడం అయితే, మోడర్నైజ్ చేయడం ఒకటైతే, అదేవిధంగా బస్ ఫ్లీట్ని కూడా అంటే బస్సులను కూడాను ఆధునిక బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకునే ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకుంటూ ఎంప్లాయీస్కి ఏదైనా సమస్య ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటూ అన్నింటినీ మించి ముఖ్యంగా ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మేము పనిచేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సీజను బహుశా ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో అంటే బైఫర్కేషన్ తర్వాత ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాల్లో కూడా 12 సంవత్సరాల్లో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా ఒక్క రోజున 50 లక్షల మంది ప్రయాణికుల్ని ఒక చోట ఇంకో చోట గమ్యస్థానానికి చేర్చినటువంటి రికార్డు ఏపీఎస్ఆర్టీసీ సాధించగలిగింది. అదేవిధంగా ఆదాయం 27 అంటే ఆదాయం అంటే దాంట్లో 0 టికెట్ కలుపుతుంది. 0 టికెట్ కలిపి 27,60,00,000 సుమారుగా వచ్చింది. అందులో 0 టికెట్ పోయినప్పటికి కూడాను అంటే ఆ అమౌంట్ మనకు రాదు కాబట్టి అది పోయినా గవర్నమెంట్ రీయింబర్స్ చేసేదాన్ని కలిపినట్లయితే మళ్ళీ కూడా ఇంతకుముందు కన్నా హైయెస్ట్ రికార్డు సాధించాము. దీనికి కూడా అందరికీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు హెచ్టీ లైన్స్ వేసి డిపోలకి లైన్స్ వేసి అక్కడ నుంచి ఛార్జింగ్ గన్స్ అవన్నీ పెట్టేటప్పటికి సుమారుగా ఒక 6-7 నెలలు పడుతుంది. అప్పటికి ఎలక్ట్రిక్ బస్సులన్నీ వస్తాయి. ఇంకా బస్సులు రెడీ ఉన్నాయి, కాకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యాకే బస్సులు రన్ అవుతాయి కాబట్టి ఒక 6 నెలల వరకు ఇంకా టైం పడుతుంది. ఏదమ్మా యాక్చువల్లీ దాని గురించి మేము ఈ మధ్యలో ఒక కమిటీ వేసాము. ఈ వారం లోపు ఒక నిర్ణయం తీసుకుంటాము. మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయలేం కానీ 1-2 డిపోలు ముందు పైలట్గా తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము. అది కనుక రన్ అయినట్టయితే మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ ఇద్దరికి కూడాను బహుశా ఆ సమస్య తీరిపోద్ది అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మేము ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎప్పుడైనా మన బస్సు కొంచెం బాగుండి, బస్సులో సౌకర్యాలు బాగుండి, బస్సులో క్రూ కనుక సరిగ్గా మాట్లాడుతూ బస్సు ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా ఉన్నట్టుగా ఆటోమేటిక్ పెరుగుతుంది. సో దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే
ఓఆర్ పెంచాలి అంటే మిగతా బస్సులు మిగతా ప్రత్యామ్నాయ మార్గాలు వదిలేసి మా బస్సు వైపు రావాలి వాళ్ళు. అది ప్రైవేట్ బస్సు కావచ్చు లేదా వేరే రాష్ట్ర సర్వీస్ కావచ్చు. సో ఆ విధంగా మేము మా బస్సు యొక్క సర్వీస్ని పెంచుకోవడం, ఒక సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఆలోచిస్తాం. ఆ విధంగా మేము ఓఆర్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. 15 years గ్రేస్ పీరియడ్ చాలా బస్సు డిస్మాండ్లింగ్ వెళ్ళిపోతుంది. దాంతో రోడ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే రూట్స్లో బస్సెస్ లేక ఒకరికొకరు అరేంజ్ చేయలేక కొత్త బస్సెస్ సంగతి అంటే అందుకే చెప్తుంది ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి మనకి. సీఎం గారు అయితే చెప్పారు కొనబోయే ప్రతి బస్సు కూడా అది హైర్ బస్సు కానీ సొంతంగా కొనుక్కునే బస్సు ప్రతి కూడా ఎలక్ట్రిక్ బస్సు తీసుకోవాలి. సో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాక వాటి ప్లస్లో పెరుగుతుంది బస్సులు, అదనపు బస్సులు వస్తాయి, రీప్లేస్మెంట్కి వస్తాయి, ప్లస్ అదనంగా కూడా బస్సులు వస్తాయి. దాంతో మనకు ఆ సమస్య తీరిపోతుంది అనుకుంటా ఉన్నాం. సార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కాంగ్రెస్ ఆర్టీసీ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము చాలా సీరియస్ చర్యలు తీసుకున్నాం. ఇంతకుముందు అయితే మా పక్కన అప్పలరావు ఉన్నాడు, ఆయన వైజాగ్లో సాయంకాలం పూట ఎవడైతే మా బస్ స్టేషన్ ఎదురుగా బస్సులు ఆపుకుంటారో ఆ ప్రాంతంలో ముందు మా బస్సు పెట్టేసాం. ఇంకా పెట్టడానికి అవకాశం లేదు. సో ఏదో ఒక మేము ఆలోచించి చేస్తూ ఉన్నాం, యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. ప్రైవేట్ బస్సులతో మీరు చెప్పినట్టు చేయడానికి మేము, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీసు ముగ్గురు కలిసి ఒక జాయింట్ టీమ్స్ కింద ఏర్పడి అప్పటికప్పుడు మేము రైడ్ చేస్తున్నాం. బట్టి అప్పుడు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని పర్మనెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. రెండోది ఆర్టీసీ ఎప్పుడు బాట మనకి ఇక్కడ వైజాగ్ నుండి ఇచ్చేపురం వరకు టీం ఇచ్చి డ్రైవర్తో చేసిన చాలా చోట్ల ఉంది. ఇప్పటికీ గురవుతారు ప్రయాణికుల మధ్యలో డిస్టర్బెన్స్. నేను ఒకటండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క కష్ట నష్టాలు మంచిగా చేయడం మేము చూసుకుంటాం. దాని గురించి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు హామీ ఇస్తున్నాం. మీరు జనరల్గా ఒక సగటు ఎంప్లాయీని అడగండి, వాళ్ళకి అంత పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకు ఉన్న అరియర్స్ అన్నీ ఇచ్చేసాము. ఆర్పిఎస్ అరియర్స్ దగ్గర నుంచి ఎస్బిటి ఇవ్వాల్సినప్పుడు ఇచ్చేసాము. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విధాల ఒక ప్రమాద బీమా ప్రకారం పొరపాటు చనిపోయినట్టయితే మనిషిని తెచ్చివ్వలేం, కానీ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పథకం పెట్టాం. సో ఎంప్లాయీస్ గురించి మీరు దాని గురించి ఎక్కువ వరి అవ్వద్దు. బట్ అదనం బస్సు గురించి మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఖాళీల అవసరాన్ని బట్టి మేము ఇస్తాము. దాని గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఉన్న దానికన్నా ఖాళీలు ఒకసారి ఉండొచ్చు. అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ పోలీసు. కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించను. ఖాళీలు ఉంటుంటాయి, బట్ దానికి ప్రత్యామ్నాయంగా మేము ఆన్ కాల్ డ్రైవర్స్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టుకుని చేస్తాము. బస్సులు పెరుగుతున్నాయండి, బస్సు అంటే పెరుగుతాయి. అది చెప్పినా కదా, ఎలక్ట్రిక్ బస్సు అయితే 1050 వస్తున్నాయి ఇప్పుడు 6 నెలల్లో. అది అదనంగా వచ్చిన బస్సులు అవుతాయి. ఇంకా కూడా తీసుకుంటాం, 1500 బస్సులు తీసుకుంటాం. పుష్కరాలకి రాజమండ్రి పరిసర ప్రాంతాలంతా కూడా ఎలక్ట్రిక్ బస్సులు దొరుకుతాయి. ఆ గ్యారంటీ ఇస్తుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఆల్రెడీ నడుస్తూ ఉందండి. ఎందుకంటే ఒక పాతపట్నం లాంటి ప్రదేశంలో కూడాను OS-15 మేము ల్యాండ్ ఇచ్చాం. ఎందుకంటే పాతపట్నం ఎన్నో సంవత్సరాలుగా అట్లా పడి ఉంది ఖాళీ స్థలం, అది కూడా ఇచ్చాం. సో అన్ని విధాలు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.